ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే రోగాల్లో ఒబిసిటీ మొట్టమొదటిదైతే దాని తర్వాత స్థానంలో షుగర్ వ్యాధి బాగా పెరిగిపోతూ ఉన్నది. గుండె జబ్బులు నెక్స్ట్ ఉంటాయి, థర్డ్లో డయాబెటీస్ లాంటిది ఉంటుంది. బీపీ, షుగర్ లాంటివి 3-4 జబ్బుల్లో ఉంటాయి అన్నమాట. ఈ షుగర్ వ్యాధి అనేది ఏ రేంజ్లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఒక 3 సంవత్సరాల క్రితం సర్వే చేస్తేనండి 50,10,708 మందిని ఇంటింటికి వెళ్ళి షుగర్ టెస్టులు చేశారండి. వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ వారు 30 ఏజ్ పైబడిన వారికే టెస్టులు చేశారు. 50,10,708 మందికి కనుక టెస్ట్ చేస్తే షుగర్ వ్యాధి 31% ఉందండి. 30%. కొన్ని జిల్లాల్లో ఎక్కువ పర్సెంటేజ్ 29, 28, 30%, 31% వరకు ఎక్కువ జిల్లాల్లో ఉంది. అంటే ఊహించండి అసలు ఏ రేంజ్లో పెరిగిందో. అంటే 100 మందిలో 30 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాంటి షుగర్ వ్యాధి ఒకసారి వస్తే జీవితంలో పోదు, మందులు జీవితకాలం మింగాలి. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేక అవయవాలు డ్యామేజ్ అవుతుంటాయి. డయాబెటీస్ వచ్చి 4-5 ఏళ్ళు గడిచిందంటే కాళ్ళు తిమ్మిర్లు, నరాల మంటలు, కంటి చూపు మసక రావటము, ముఖ్యంగా మగవారికి సెక్స్ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవటం. ఇక 5-10 ఏళ్ళు గడిచిందంటే 100% ఫెయిల్ అవ్వటం అనేది ఎక్కువ మందిలో జరుగుతున్నది. డయాబెటీస్ వల్ల బీపీ రావటం, గుండె జబ్బులు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోతుంది కదా, గుండె జబ్బులు రావటం, ఎక్కువ మరణాలు డయాబెటీస్ వారిలో గుండె జబ్బుల వల్ల ఎక్కువ జరుగుతుంటుంది అనమాట. మరి ఇట్లాంటి కిడ్నీలు 100కి 40 మంది కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. చాప కింద నీరులాగా డయాబెటీస్ అనేది సైలెంట్గా వ్యాప్తి చెందుతూ అలా ఇబ్బంది పెడుతుంది. అలాంటి డయాబెటీస్కి డాక్టర్ చేతిలో సొల్యూషన్ లేదు, మీ చేతుల్లో ఉంది, మీ ఇంట్లో ఉంది. దాన్ని మనం చెప్పినట్టు ఆచరిస్తే ఇంట్లో జరుగుతుంది. కొంతమందికి ఇంట్లో నాకు ఆచరించడం కుదరట్లేదండి, ఆశ్రమంలో ఉంటేనే ఇట్లాంటి మందుల నుంచి, ఇన్సులిన్ నుంచి పూర్తిగా బయటపడాలనుకునే వారికి న్యాచురోపతి విధానంలో డయాబెటీస్ని మందులు లేకుండా డయాబెటీస్కి వీడ్కోలు ఇచ్చి మీరు మామిడి పళ్ళు, అరటి పళ్ళు తిన్నా మళ్ళీ షుగర్ రానట్టుగా, మళ్ళీ స్వీట్ తిన్నా షుగర్ లేనట్టుగా మీరు జీవించే మార్గాన్ని అందిస్తున్న ప్రకృతి వైద్య విధానంలో ఒక స్పెషల్ క్యాంపుని మీ అందరి కొరకు 45 days to 60 days స్పెషల్ డయాబెటీస్ రివర్సల్ క్యాంపుని మీకు తిరిగి ప్రారంభిస్తున్నాం. గతంలో మనం కోవిడ్కి ముందు డయాబెటీస్ క్యాంపులు ఇట్లాంటివి కూడా ఆర్గనైజ్ చేసాం. అట్లా ఎంతోమందికి ఇక్కడ తగ్గించుకున్న మందులు లేకుండా పోగొట్టుకెళ్ళి ఇంటి దగ్గర 15-20 ఏళ్ళ నుంచి కూడా డయాబెటీస్ లేకుండా మెయింటైన్ చేస్తున్న వారు వేల మంది మన ఫాలోవర్స్ ఉంటారు. అంచేత షుగర్ వ్యాధి వచ్చి మిమ్మల్ని పట్టుకోలేదు, మీరు వెళ్ళి షుగర్ వ్యాధిని పట్టుకున్నారు. మీరు వదిలేస్తే అది పోతుంది. వదిలే మార్గం తెలియాలి. జీవనశైలి మంచిగా లేనందువల్లే కదా షుగర్ వచ్చేది. లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ మార్చుకోండి. డయాబెటీస్కి అదే మెడిసిన్ కదా. అందుకని ఏది తినాలి, ఏది తినకూడదు, ఈ సైడ్ ఎఫెక్ట్లు పోవటానికి మనం ఎలాంటి వ్యాయామాలు చేయాలి, అసలు డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్లా తగ్గించుకోవాలి, ఇన్సులిన్ ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలి, తక్కువ చక్కెరతో ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు ఏవి, హై ప్రోటీన్ డైట్స్ ఏవి, ఇలాంటివన్నీ ఆశ్రమంలో ఈ క్యాంపులో ట్రైనింగ్ రూపంలో వస్తాయి. స్పెషల్గా డయాబెటీస్ ఉన్న వారికి క్లాసెస్ రూపంలో ఈ క్యాంపులో డాక్టర్స్ అవేర్నెస్ కలిగిస్తారు వీడియో ప్రజెంటేషన్ ద్వారా. నా క్లాసెస్ కూడా డయాబెటీస్ గురించి అవగాహన కొరకు ఉంటాయి. కాబట్టి అలాంటి డయాబెటీస్ని మందులు లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా పోగొట్టుకున్న వారి యొక్క అనుభవాలు ఇప్పుడు క్లుప్తంగా 1-2 minutesలో 2-3 వినండి. నా పేరు గణేష్. నాకు యాక్చువల్గా ప్రీ డయాబెటిక్ అనే ఇష్యూ ఉంది. ఇక్కడ డైట్ యోగా మెయిన్ మాట. ఇప్పుడు ప్రజెంట్ నాకు తగ్గింది, ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్ మొత్తం కంట్రోల్ అయింది. ఇప్పుడు తగ్గింది. మళ్ళీ ఫ్యూచర్ కూడా తగ్గకుండా ఉండడానికి ఏమేమి ఫుడ్ తినాలి అని చెప్పేసి ఒక ప్లాన్గా ఇచ్చారు డిశ్చార్జ్ సమ్మరీలో. నా పేరు పుల్లారెడ్డి, మాది నంద్యాల జిల్లా. నాకు వచ్చేటప్పటికి ఇక్కడ షుగర్ 400 ఉండేది. వాళ్ళ ట్రీట్మెంట్లో నాకు షుగరు చాలా తగ్గింది. అంటే ఫస్ట్ పొద్దున్నే చూసేటప్పటికి 115 అట్లా వచ్చింది. అంటే నేను ఇంటి దగ్గర 20 యూనిట్ వేసుకునేవాడిని. వీటికి వచ్చిన తర్వాత 5 యూనిట్లకి వచ్చేసింది. ఈ కిడ్నీ ప్రాబ్లం కానీ, బీపీ కానీ అన్నీ నార్మల్గా వచ్చేసినాయి. నా పేరు అంబటిపూడి రమణారావు. 2006 సంవత్సరంలో నాకు షుగర్ వ్యాధి రావడంతో అప్పట్లో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఉపన్యాసాన్ని విని వారు చెప్పినట్లుగా ఉప్పు నూనె పూర్తిగా మానివేసి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానం వల్ల నేను ఆచరిస్తూ ఉండడం వల్ల నాకు ఒక 10-12 రోజుల్లోనే ఈ షుగర్ వ్యాధి నా శరీరం నుంచి దూరం అయింది అని నాకే సెన్స్ కావడము. దాంతో 1-4 సార్లు మళ్ళీ నేను పరీక్షలు చేయించుకొని చెక్ చేసుకుంటే మా ఫ్యామిలీ డాక్టర్ గారు నీకు షుగర్ పూర్తిగా నయమైంది, మందులు మానేసేమని చెప్పటము. అప్పటి నుంచి నేటి వరకు కూడాను
ఇదే జీవన విధానంలో, ప్రకృతి జీవన విధానంలో జాగ్రత్తగా జీవనశైలిని సాగిస్తూ జీవితాన్ని ఆనందమయంగా గడుపుకుంటున్నాను. మరి విన్నారు కదా అనుభవాలు. జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మీరు మారితే, ఆ మార్చుకోవటానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలనేది న్యాచురోపతి శరీర ధర్మాలకు అనుకూలంగా అలాంటి మార్గాన్ని మీకు అందిస్తుందన్నమాట. అందుకని షుగర్ వ్యాధి వచ్చి మిమ్మల్ని పట్టుకోలేదు, మీరు పట్టుకున్నారు. మీరు విడాకులు ఇస్తే వదిలిపోతుంది షుగర్. అలాంటి షుగర్ వ్యాధికి వీడ్కోలేవటం కోసం 45 రోజుల నుంచి 60 రోజుల పాటు మీరు ఉంటే, ఇక్కడే మీరు కోల్పోయిన సెక్స్ సామర్థ్యం కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. 45 రోజులు 60 రోజులు అంత చేంజ్ వచ్చేస్తుంది. అంగానికి బ్లడ్ సప్లై బాగా పెరిగిపోతుంది. దీనితో పండేటి కాళ్ళు తిమ్మిర్లు మంటలు కూడా చాలా వరకు ఇక్కడ తగ్గుతాయి. అంటే డయాబెటీస్ వల్ల కంటి చూపు దెబ్బతిన్న వారికి కూడా మళ్ళీ చూపు మెరుగవుతుంది. ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ మీరు నార్మల్ అయ్యే అవకాశం న్యాచురోపతి కలిగిస్తుంది. కొంతమందికి 2-3 నెలలకు చాలదు సమయం, 4-3 నెలలు 5 నెలలు పడతాయి కంటి చూపులో మార్పు రావడానికి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివన్నీ మార్పులు వస్తాయి. డయాబెటీస్ ఉన్న వారికి నీరసం ఎక్కువ ఉంటుంది, అలసిపోతుంటారు, బడలకి ఎక్కువ ఉంటుంది. అట్లాంటి దాన్ని పూర్తిగా బయటపడవచ్చు అనమాట. ఎంతో యాక్టివ్గా మళ్ళీ మరి 15 గంటలు పనిచేసే సామర్థ్యం మీలో పెరిగే అవకాశం న్యాచురోపతి కలిగిస్తుంది. మరి ఇలాంటి వారికి ఈ 45 days 60 days స్పెషల్ డయాబెటీస్ క్యాంపులో చేరాలనుకుంటే 2025 జూన్ 16 నుంచి చేరే ఫెసిలిటీ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీ 16వ తేదీ ఇట్లాంటి క్యాంప్స్లో మీరు చేరవచ్చు. మరి ఆసక్తి ఉన్నవారు మరి దిగువ నెంబర్కి సంప్రదించవచ్చు. 08632333888. ఇక్కడండి నాన్ ఏసీ అకామిడేషన్, ఏసీ అకామిడేషన్ 2 రకాలుగా ఉంటాయి. ఇద్దరుండే ట్విన్ షేరింగ్ రూమ్స్ ఉంటాయి, 3-4 ఉన్న రూమ్స్ కూడా ఉంటాయి. తక్కువ డబ్బులు అవ్వాలనుకున్నవారు నాన్ ఏసీలో 60 రోజులు ఉన్నారనుకోండి 1450 రూపాయలు ఒక రోజుకి పడుతుంది. ఇద్దరు ఉన్న రూములో చేరాలనుకున్న వారికి 1583 ఒక రోజుకు పడుతుంది. మన ఆశ్రమంలో 2500 రూపాయలు ఒక రోజుకి అందరూ అట్లా కడితేనే మెయింటెనెన్స్ అవుతుందండి. 750 మంది స్టాఫ్ పనిచేస్తారు ఇక్కడ. అంటే ఎక్కువ ఫెసిలిటీస్, ఎక్కువ ట్రీట్మెంట్స్ ఇక్కడ అన్నీ ఇస్తారు. అందుకని దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. దాంతో పోలిస్తే మీకు 40% పైన మీకు డిస్కౌంట్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుందన్నమాట. అందుకని ఎక్కువ రిజల్ట్స్ని ఇచ్చి న్యాచురోపతి విధానం ద్వారా డయాబెటీస్కి ఇట్లాంటి మంచి లాభం ఉంటుందని జనాల్లోకి న్యాచురోపతిని ప్రమోట్ చేయాలని మన సంస్థ ద్వారా అందిస్తున్న ఒక సర్వీస్ అన్నమాట మీకు. అట్లా మీరు ఉపయోగించుకోవచ్చు. అట్లాగే 45 days ఉండేవారికి 60 రోజులు ఉండేవారంత డిస్కౌంట్ ఇవ్వకుండా ఇంకొంచెం డిస్కౌంట్ తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ రోజులు కాబట్టి. అందుకని ఎక్కువ రోజులు ఉండేవారికి భారం అవ్వకూడదని అట్లా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాం. అలాంటి వారికి సుమారుగా 3-4 కలిసి ఉండే రూముల్లో వాళ్ళకి 1600 పర్ డే పడుతుంది. అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఏసీ రూమ్స్ వారు కూడా మన ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. కాబట్టి షుగర్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడి ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి శరీరాన్ని నార్మల్గా చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా మళ్ళీ జీవించదలిసే వారందరికీ కూడా, అలాగే డయాబెటీస్ ప్రారంభంలో కనపడిన తర్వాత అసలు మెడికేషన్ మొదలు పెట్టకుండా ఆశ్రమంలో చేరి వితౌట్ మెడికేషన్ చక్కగా అన్ని ఫ్రూట్స్ తిని 15-20 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, నెల రోజుల్లో. అలాంటి వరకు కూడా ఇది మంచి మార్గంగా ఇక్కడ ఉపయోగపడుతుంది. కాకపోతే ఎక్కువ రోజుల నుంచి డయాబెటీస్తో బాధపడే వారికి మరి సంప్రదించి స్పెషల్గా 45 days 60 days క్యాంప్ ద్వారా ఇలాంటి లాభాలన్నీ పొందగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.